ఓం నమః శివాయ. యస్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్నటా నీతిర్మద్రక్షాయై గిరిసేమ్ని కోమల పదన్యాస పురాభ్యాసితః నోచే దివ్య గృహాంతరేషు సుమన స్థల్పేషు వేద్యాదిషు ప్రాయస్సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. ఈ శ్లోకంలో ఆచార్యులు మన చేత ప్రార్థన చేయిస్తున్నారు. ఎట్లాంటి ప్రార్థన అంటే, ప్రాణులకంతా సుఖాన్ని చేకూర్చేటటువంటి ఓ పరమేశ్వరా, నువ్వు ఏషత్యేష జనిం మనోస్య కఠినం, ఒక జీవుడు వాడు చేసుకున్నటువంటి కర్మల ఫలితంగా ఏదో ఒక జన్మ తీసుకొని రావాలి, జన్మ కావాలి కాబట్టి అనుభవించటానికి గాను జన్మ తీసుకొని వచ్చాడు. ఏదో ఒక జన్మను పొందుతాడు. జన్మను పొందడమే కాదు, వీడి యొక్క మనస్సు ఎంత కఠినంగా ఉంటుంది అని నిర్ణయం చేసి మరీ చెప్తున్నాడు. మరి తస్మిన్నటా నీతి మద్రక్షాయై, ఆ మనసులోకి నేను ప్రవేశించాలి కదా. ఇది మద్రక్షాయై, నా మనసును రక్షించడం కోసం కైలాసం అనే పర్వతాలలో అతి కోమలంగా ఉండేటటువంటి పాదాల న్యాసం కోసం నువ్వు ఇంతకు ముందు అభ్యాసం చేసి ఉన్నావు కదా స్వామి. జన్మ తీసుకోవడం జీవుడి మనస్సు కఠినాతి కఠినంగా ఉండడం వల్ల వాడి మనసులో నేను సంచరించాలి అనే దానికోసం నువ్వు నీ మృదువైన పాదార విందాలతో కఠినమైన శిలల మీద నడవడం, నాట్యం చెయ్యడం అనే దాన్ని ఇంతకు ముందే నువ్వు అభ్యాసం చేశావు. నువ్వు ఇందుకోసమే చేశావనుకుంటున్నాను. ఇంతకు మించి నీకేం అవసరం లేదు కదా. అలా అని తెలుస్తుంది అని నాకు అనిపిస్తుంది. నీకేమో పూర్వం నీ అభ్యాసం అనేది నీకోసం చేయలేదు, నా కోసం చేశావు అనేది చెప్తూ, నోచే దివ్య గృహాంతరేషు సుమన స్థల్పేషు వేద్యాదిషు, నీకు దేవతల గృహాలు లేవా? ఆ దేవతలు నీకోసం మంచి మంచి ఆసనాలు ఏర్పాటు చేయడం లేదా? పడకలు, మెత్తటి పాన్పులు నీకు ఏర్పాటు చెయ్యలేరా? నీకోసం వేదికలు ఏర్పాటు చెయ్యరా వాళ్ళు? ఇలా నీకోసం అంత చాలా ఉండనే ఉన్నాయి కదా. మరి ప్రాయస్సత్సు శిలాతలేషు నటనం, శిలలాంటి కొండరాళ్లలో బండరాళ్ల మీద నాట్యం చేయడం ఎందుకు స్వామి? నీకేం అవసరం ఈ బండరాళ్ల మీద కొండరాళ్ల మీద నాట్యం చేయవలసిన అవసరం ఏముంది నీకు? దీన్ని బట్టి చూస్తే నా కోసమే ఈ అభ్యాసం చేశావు. ఎందుకంటే నన్ను రక్షించడం కోసమే, నువ్వు సంసిద్ధంగా ఉండడానికే ఇలాగ నాట్యం కొండరాళ్ల మీద బండరాళ్ల మీద చేశావు. ఈ విషయాన్ని ఆచార్యులు మన చేత ఎంత చక్కగా చేయిస్తున్నారో చూడండి. నా మనస్సు కఠినాతి కఠినం, నీ పాదాల అతి సున్నితం. మరి నా కఠినాతి కఠినమైన మనస్సుని నువ్వు ఆక్రమించాలి, నేను ఆశ్రయించాలి, నువ్వు ఆక్రమించాలి. ఇలా చెయ్యాలి అంటే నీ పాదాలకు శుతిమెత్తని పాదాలు, నీకు అంత శుతిమెత్తని పాదాలు నా కోసం నువ్వు సాధన చేసి అభ్యాసం చేసి నా కోసం సిద్ధంగా ఉన్నావా తండ్రి? ఎందుకంటే నన్ను రక్షించడం కోసమే కదా నువ్వు సంసిద్ధంగా ఉన్నావు అని ఆచార్యులు మన చేత ఎంత చక్కగా ప్రార్థన చేయిస్తున్నారు. ఆయన చేయిస్తున్నారు అనే కంటే మనం దానికి సంసిద్ధంగా ఉన్నాము. భగవంతుణ్ణి మన మనస్సులోకి
బాగా ఆసక్తి చూపిస్తూ ఆయన పాదాలు మన మనస్సులో మన హృదయంలో స్థిరం చేసుకునే విధంగా నేను సిద్ధంగా ఉండాలి. నా మనస్సుని సంసిద్ధత వ్యక్తం చెయ్యాలి. అలా చేసినప్పుడు కఠినంగా ఉన్న మనస్సైనా పరమేశ్వరుడు నీకు మంగళకరాన్ని ఇవ్వడానికి, నీ లోపల నీ మనస్సులో స్థిరం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాస్తంత యోగ్యత నీకు కలిగించుకుంటే చాలు. ఈ విషయాన్ని ఎంత అందంగా పలికిస్తున్నారు. స్వామి, నీకోసం దేవతలు అనేక ఇళ్ళు, ఆసనాలు, తల్పాలు, వేదికలు, మెత్తనివి ఎన్నెన్నో ఏర్పాటు చేసి ఉన్నారు వాళ్ళు. అయినా అలా ఉండగా నువ్వేమో కేవలం బండరాళ్ల మీద, కొండరాళ్ల మీద నాట్యం అనేది అభ్యాసం చేశావు. అలా చెయ్యడం ద్వారా కఠినమైన నా మనస్సులోకి చేరడానికి సంసిద్ధంగా నువ్వు ఉన్నావు అని అందంగా నా భావనలో ఒక అనుభవంగా నాకు అనిపిస్తుంది తండ్రి. దీంతో పాటుగా ఇంకో భావన కూడా తెలుస్తుంది. మనసులోకి ఎందుకు పరమేశ్వరుడు మరి ప్రవేశించడం లేదు? ఆయన సిద్ధంగా ఉన్నాడు, అయినా సరే ఎందుకు ప్రవేశించడం లేదు అంటే మనస్సు ఆహ్వానం పలికేదే కదా. నిజానికి మన మనస్సు ప్రతి విషయాన్ని లోపలికి తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రతి వస్తువును మనసులోకి ఆహ్వానించడానికి ఇష్టపడుతూ ఆహ్వానం పలుకుతూనే ఉంటుంది కదా. మరి పరమేశ్వరుని ఎందుకు ఆహ్వానం పలకలేకపోతోంది అంటే మనస్సుకి బాహ్య విషయాలు, బాహ్యంలో ఉండేటటువంటి సంపదలు, భోగాల మీద ఆసక్తి ఎక్కువగా వాటిని బాగా చక్కగా ఆహ్వానిస్తుంది. మిగతా వాటిని ఆహ్వానించదు, ఆసక్తి చూపించటం లేదు. మరి పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడంటే ఇలాంటి సంపదలు, భోగ వస్తువులు దేవతలు అందరూ సిద్ధం చేసి ఉన్నారు. ఉన్నా సరే అన్నిటినీ తన అధికారంలో ఉంచుకున్నాడు పరమేశ్వరుడు. అయినా సరే తాను సర్వేశ్వరుడు అయినా సరే వాటి జోలికి పోకుండా వాటి ద్వారా ఏం ప్రయోజనం కలుగదు అని ఒక సూచన ఇస్తూ అలా మనకి చూపిస్తూ కేవలం వైరాగ్యంతో ఉండాలి. వైరాగ్యం వల్ల ప్రయోజనము కలుగుతుంది. వైరాగ్యం గనక లేకపోతే మనస్సు ద్వారా పెద్దగా ఈ ప్రయోజనమేమి ఉండదు. వైరాగ్యం లేకపోతే ఈ మనస్సు బాహ్యంలోకి వెళ్ళడానికే ఇష్టపడుతుంది. దీనికి వైరాగ్య అభ్యాసం చేసి తీరాలి. ఎలాగ చేస్తావు అంటే పరమేశ్వరుణ్ణి చూసి. పరమేశ్వరుడు దేవతలందరూ ఆయన్ని ఆహ్వానించి ఆయనకి పాదపూజలు చేసి మెత్తని వస్త్రంతో తుడిచి ఆయనకి పూజలు చేసి ఆయనకి ఆసనం ఏర్పాటు చేసి ఆయనకి మెత్తని పాన్పు ఏర్పాటు చేసి అన్ని సేవలు చెయ్యగల సమర్థులు అయినప్పటికీ వైరాగ్య భావం గనక మనకు అందించకపోతే మనం కఠినమైన శిలగానే ఉండిపోతాం. అందుకని వైరాగ్యం లేకపోతే మనస్సు ద్వారా పెద్దగా ప్రయోజనం ఉండదు అనే విషయాన్ని బోధించటానికే ఆయన అలా చేస్తున్నాడు. అలాంటి వైరాగ్యం కలిగినప్పుడే పరమేశ్వరుని మీద మనస్సుకి ఆసక్తి కలుగుతుంది, లేకపోతే కలగదు. ఇది అందరి అనుభవంలో ఉన్న విషయం కాదంటారా? దీని ద్వారా వైరాగ్యాన్ని పెంచుకోమని, అలవాటు చేసుకోమని పరమేశ్వరుడుకు మనకు బోధిస్తున్నట్లే ఉంది. ఆయన సూచన, ఆయన ఆచరణ, ఆయన వైరాగ్య భావన అన్నీ వదిలేసి ఆయన ఉన్న స్థితి ఎటువంటిది అంటే దేని వల్ల ఆయనకు ప్రయోజనం లేదు. ఆ శృతిమెత్తని పాదాలు శిలల మీద నాట్యం చేస్తున్నాయి. ఎందుకంటే కఠినమైన మనస్సు ఈ జీవులది. ఈ జీవుల మనస్సుల్లో ఆయన నాట్యం చెయ్యాలి అంటే ఆయన పాదాలు, శృతిమెత్తని పాదాలు అలవాటు పడి ఉండాలి. అందుకని పరమేశ్వరుడు భోగ వస్తువులను వదిలేసి ఎలా వైరాగ్యంలో ఉన్నాడు అనేది మనకు చేసి చూపిస్తున్నాడు. మనం కూడా ఆ వైరాగ్య భావాన్ని పెంపొందించుకుంటే మనస్సు పరమేశ్వరుని ఆహ్వానించడానికి అవకాశం ఉంటుంది.
అది కూడా మృదువుగా ఉండే మనస్సులో తప్పనిసరిగా స్థిరంగా ఉంటాడు. కానీ మనస్సు ప్రపంచం వైపు ఆసక్తితో ఉన్నట్లయితే కఠినంగా ఉన్నట్లే కదా మరి. అలాగే మానవుడి మనస్సు కఠినాతి కఠినం. ఆ మనస్సు కాఠిన్యం అనే విషయాసక్తి ఆ మనసుకు పోవాలి అంటే నేనే కాస్తంత మృదుత్వాన్ని చూపించాలి అనే విషయాన్ని కూడా మనకి ఈ శ్లోకంలో అందిస్తున్నారు ఆచార్యులు. పరమేశ్వరుడు మన మనస్సుని పవిత్రం చేయటానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నాడు. నన్ను ఉద్ధరించాలి అని పరమేశ్వరుని అనుగ్రహం. నేనేమో వైరాగ్య భావనతో ఉండడానికి ఆయన చూపించి బోధ చేసి మనకి ఆచరణ చేసే విధంగా చూపిస్తున్నాడు అనే బోధ కూడా నిక్షిప్తంగా ఉంది. ఇలాంటి రహస్య భావంతో ఉన్నటువంటి మనస్సును వైరాగ్య భావన కల్పించవలసింది అని ఆచార్యులు మనకి బోధిస్తున్నారు, మన చేత ప్రార్థన చేయిస్తున్నారు. వైరాగ్య భావన లేనటువంటి జీవ మనస్సు కఠినంగా ఉంటుంది, ప్రేమతత్వానికి దూరంగా ఉంటుంది, భోగాల మీద ఉంటుంది, పరమేశ్వరుని మీద ఎలా కలుగుతుంది? ఆ కఠినమైన మనస్సుని మెత్తని మనస్సుగా తయారు చెయ్యాలి అంటే వైరాగ్య భావంతో ఉండు. అప్పుడు పరమేశ్వరుడు నా హృదయంలో స్థిరంగా ఉంటాడు, మనస్సులో చక్కగా నిలుస్తాడు. వైరాగ్య భావన శాంతినిస్తుంది. పరమేశ్వరుని పాదాలు అనుగ్రహాన్నిస్తాయి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనకి మోక్షాన్నిస్తుంది. అది ఈ శ్లోకంలో మనకి చక్కగా నిరూపణ చేసి చెప్తున్నారు ఆచార్యులు. ఏష్యత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్నటానీతిమద్రక్షాయై గిరిసీమ్ని కోమల పదన్యాస పురాభ్యాసితః లోచే దివ్య గృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయత్సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. ఓం నమః శివాయ.